ఈరోజు దేవుడు ఆయన వాక్యాన్ని నేను మాట్లాడడానికి మొదలుపెట్టే ఒక అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వైఫ్ హవీలా యుఎస్ వచ్చినప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ని తను కొన్ని సంవత్సరాల తర్వాత, మేబీ ఒక 2-3 years తర్వాత నాతో షేర్ చేసుకుంది అనమాట. ఏంటంటే తను వచ్చిన కొత్తల్లో తను అదే ఫస్ట్ టైం యూఎస్ రావడము. అండ్ వచ్చిన కొత్తల్లో మేము లైక్ ఎక్కడికన్నా షాపింగ్కి కానీ లేకపోతే గ్రాసరీ స్టోర్స్కి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, వెన్ షీ వాజ్ ప్రెగ్నెంట్, అక్కడికి వెళ్ళినప్పుడు తన్ని డోర్ దగ్గర ఉంచేసి నేను కార్ తీసుకురావడానికి వెళ్ళేవాడిని అనమాట. కార్ తీసుకురావడానికి వెళ్ళి వచ్చి గ్యాప్లో తను చాలా థింక్ చేసుకునేదంట. ఏంటి ఈయన వెళ్ళాడు, మళ్ళీ వస్తాడా, నన్ను పిక్ చేసుకుంటాడా, నిజంగానే నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్తాడా, యూఎస్లో చాలా వింటున్నావు అవి జరుగుతున్నాయా నిజంగా, ఇలాంటి ఎన్నో ఆలోచనలు తను పెట్టుకుందంట. కానీ తను నాకు చెప్పింది ఎప్పుడు, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, మేబీ ఒక 2 years కావచ్చు, 3 years తర్వాత, వెన్ వీ వర్ జస్ట్ చిట్ చాటింగ్ అబౌట్ తను వచ్చిన కొత్తలో విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తను షేర్ చేసుకుంటుంది. అప్పుడు నేను నమ్మలేదు, కానీ తర్వాత నమ్మకం ఏర్పడిందని చెప్పి. ఈరోజు మన టాపిక్ కూడా అదేనండి. తను ఫస్ట్ ఇక్కడికి రావడానికి విశ్వాసం కారణం. అంటే ఏంటి, జస్ట్ షీ నోస్ మీ, నేను మాట్లాడాను, తనకు తెలుసు నా గురించి అంతవరకే. కానీ తను చూడలేదు నేను ఏంటి, నేను ఎలాంటి వాడిని అనేది తను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దెర్ ఇస్ ట్రస్ట్ ఇన్ హర్ మైండ్, నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఏర్పడిన తర్వాత తను ఇంకా భయం అనేది లేదు. సో ఈరోజు మన టాపిక్ కూడా దేవుడిని నేనేం మాట్లాడాలని ఎన్నో రోజులుగా ఆలోచిస్తున్నప్పుడు, మన జీవితానికి యాజ్ అ క్రిస్టియన్ ఫస్ట్ స్టెప్ ఈస్ టు ట్రస్ట్ గాడ్. ఫస్ట్ స్టెప్ ఈస్ టు బిలీవ్ దట్ గాడ్ ఈస్ దేర్, ఎగ్జిస్టెడ్. దేవుడు ఉన్నాడని నమ్మడమే ప్రథమ స్టెప్ అన్నమాట. అలాగే నిజమైన రక్షకుడు యేసయ్య అని నమ్మడం కూడా కావాల్సిన ప్రథమ లక్షణం. అది లేకుండా మనం బిలీవర్స్ అని అనుకోలేము, మనం విశ్వాసం మనం చెప్పుకోలేము. సో అందుకని నేను మొదలు పెడితే ఈ టాపిక్ మీదనే మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నాను. అలాగే ప్రేయర్ చేస్తున్నాను. దేవుడు నడిపించాడు, మీ ఎదుటి దగ్గర నుంచి నిల్చోబెట్టాడు. సో బైబిల్ నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. ఎవరైనా చదివితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం ఈ పౌలు రాసిన దాన్ని బట్టి లేదు, ఉందో లేదో మనకి తెలియదు, కానీ ఉందని గ్రహించాలి, అదృశ్యమైనవి ఉన్నాయని గ్రహించాలి అనేదే విశ్వాసం అని అర్థమవుతుంది. నిజంగానే ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్మాలి అంటే అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు, కనిపించట్లేదు కదా, కనిపించిన దేవుడిని మనం ఎలా నమ్మాలని క్వశ్చన్స్ చాలా మంది దగ్గర వస్తూ ఉంటాయి. ఏథీస్ కావచ్చు, లైక్ నాస్తికులు కావచ్చు, ఇంకోటి చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. బట్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు లేకపోతే ఎవరో ఒకళ్ళు చేసి ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు తయారు చేసి ఉండాలి, విశ్వాన్ని తయారు చేసి ఉండాలి. ఈ విశ్వంలో మనం ఉంటున్నాము, ప్రతిరోజు వి వర్ ఏబుల్ టు ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ అవర్ లైఫ్స్. అసలు ఈ మనిషి ఆరోగ్యాన్ని, ఈ మనిషిని తయారు చేసింది ఆ దేవుడు. ఎవరో ఒకళ్ళు తయారు చేసి ఉంటారు. ఆ ఎవరో ఒకళ్ళే దేవుడు అని నమ్మడానికి చాలా టైం పడుతుంది చాలా మందికి. ఆ దేవుడే నిజమైన దేవుడు అని నమ్మడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. సో దీన్నే విశ్వాసము అంటే, మనకి తెలియని విషయాల్ని, మనం చూడని విషయాల్ని కూడా నమ్మడమే విశ్వాసము. మరి నమ్మకం అంటే ఏంటి? ఆ చూడని విషయాల్ని ఎక్స్పీరియన్స్ చేసి ఒక మెటీరియల్ని దానికి ఏర్పాటు చేయడమే
ట్రస్ట్ నమ్మకం అయి ఉంటుంది. ఫెయిత్ ఇస్ జస్ట్ బేస్డ్ ఆన్ ఏ ప్రూఫ్స్ లేకుండా ఏ ఎవిడెన్స్ లేకుండా ఉండేది ఫెయిత్. దానికి ఎవిడెన్స్ని ఏర్పరచుకొని అరే ఇవన్నీ జరిగినాయి అని తెలుసుకోవడమే నమ్మకం. ఈ విశ్వాసం అనేది మనకి కావాల్సిన ప్రథమ లక్షణం అని నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు బైబిల్ నిండా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతో మంది భక్తులు ఈ విశ్వాసాన్ని కనపరిచారు, వారి జీవితంలో కనపరిచారు, వారు ఎక్స్పీరియన్స్ చేశారు, దాని ద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అలాంటి కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాము. మొట్టమొదటిగా జెనసిస్ చాప్టర్ 22 verse 11, ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనం. అబ్రహాము యొక్క విశ్వాసము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుచున్నదనెను. ఇక్కడ అబ్రహాం గురించి తెలిసిందే. మనం అబ్రహాముకి ముదిమి దశలో అంటే 100 years ఏజ్లో తనకు ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. అది కూడా ప్రామిస్ చేసిన విధంగా 100 years ఏజ్లో అంటే శారాకి అరౌండ్ 80s 85s ఆ ఏజ్లో దేవుడు తనకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. దాని తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఓకే టు టెస్ట్ ఆయన నమ్మకాన్ని, ఆయన విశ్వాసాన్ని, ఆయన దేవుణ్ణి నిజంగా నమ్ముతున్నాడా, దేవుని నిజంగా ప్రేమ ఉందా దేవుని మీద అనేది తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఇస్సాక్ని అంటే తన కుమారుడిని బలి ఇవ్వమని దేవుడు అడుగుతాడు అనమాట. అప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రము వెనుకంజ వేయకుండా వెళ్ళిపోయాడు. తీసుకొని 3 days or 2 days 3 days ప్రయాణం చేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా లేదు, ఏమంటారు కత్తి వేయడానికి వెళ్ళే టైంలో దేవుడు స్వరం వినిపించి దేవుడు ఏం చేయొద్దు, ఆ బాలుని ఏం చేయొద్దు అని చెప్పి దేవుడు చెప్తాడు అనమాట. అంటే ఆ స్టెప్ తీసుకోకపోతే దేవుడు టెస్ట్ ఫెయిల్ చేస్తాడా అంటే తెలీదు. బట్ ఆ స్టెప్ తీసుకున్నాడు కాబట్టి విశ్వాసానికి నిర్వచనమయ్యాడు. విశ్వాసం నాకు ఉంది దేవుని మీద, దేవుడు నాకు ఎటువంటి అపాయం చేకూర్చడు అని చెప్పి అబ్రహాము తన క్రియల ద్వారా దాన్ని చూపించాడు. అలాగే తన చిన్నవాడు ఏ బలిని చేయకుండా ఆ సమయంలో ఒక గొర్రెపిల్లని తనకు చూపించి గొర్రెపిల్లని బలి ఇచ్చే విధంగా అక్కడి నుంచి బలి చేసేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే నెక్స్ట్ థింగ్ మోషే ఐగుప్తు జనాంగాన్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఎన్నో విధాలుగా ఫరో అక్కడ ఆపేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుడు చాలా కార్యాలు చేశాడు. అక్కడ ఉన్న జనాంగానికి నమ్మకం లేదు, మోషే ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్తాడని, ఎందుకు మమ్మల్ని ఇక్కడ ఇలా మా వెంటబడుతున్నావు, మేము ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకోవట్లేదు, అది అని చెప్పి చాలా నసుక్కున్నారు. బట్ ఫైనలీ ఫరో ఒప్పుకున్నాడు, బయలుదేరారు, వెళ్ళారు. వెళ్తున్న దారిలో ఎదురుగా ఏం కనిపించింది? ఎర్ర సముద్రం కనిపించింది. మరి ఇప్పుడు అక్కడ ఉన్న జనం ఏమంటున్నారు? ఎర్ర సముద్రము ఎదురుగా కనిపించేటప్పటికి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా? ఐగుప్తులో మరి గ్రేవ్ యార్డ్స్ లేవా? అక్కడ తక్కువైపోయాయి, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేద్దాం అనుకుంటున్నావు అని అక్కడ ఉన్న జనాలు కొంచెం మోషే మీద విరుచుకుపడతారు. ఒకసారి అది చదువుదాము. నిర్గమకాండము 14వ అధ్యాయము 11 నుంచి 12 వరకు ఒకసారి చదువుదాము. అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో
మేము నీతో చెప్పిన మాట ఇదే కదా చాలని. సో సింపుల్గా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని మోసెస్ మీద చూపించేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఎదురుగా అంత పెద్ద సముద్రం ఉంది, వాట్ హీ కెన్ డూ. దేవుడు ఉన్నాడని వాళ్ళు దేవుడే కార్యాలు చేస్తున్నారు, దేవుడే మమ్మల్ని ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్తున్నాడు, ఇక్కడ నుంచి కనాన్ దేశానికి ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్తున్నాడు అని వాళ్ళు ఇంకా క్లియర్గా నమ్మట్లేదు. నసుక్కుంటున్నారు, గుణుక్కుంటున్నారు, చెప్పిన ఏమీ నమ్మకుండా ఉన్న సమయంలో దేవుడు ఎదురుగా ఎర్ర సముద్రాన్ని చూపించేసి ఇక్కడ నుంచి ఎక్కడికి బయటపడగలం అన్నప్పుడు ఈవెన్ మనం కూడా ఎదురుగా అలాంటివి చూపిస్తే మన లీడర్ మీద ఎలాగైనా సరే విసుకుంటాం. సో అలాంటి విసుగులో నుంచి వచ్చిన మాటలు అవి. అక్కడ లేవా, అక్కడ చచ్చిపోలేక మేము ఇక్కడ ఇంత దూరం వచ్చి ఈ అరణ్యంలో ఈ ఎర్ర సముద్రం మధ్యలో మేము నలిగిపోవాలా, మేము చచ్చిపోవాలా, అక్కడే ఉండుంటే సరిపోయేది కదా అని చెప్పి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్న టైంలో మోషే ఏమంటాడంటే, మీరు భయపడకండి, మీ విశ్వాసం దేవుని మీద ఉంచండి, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి మోషే వాళ్ళకి ధైర్యం చెప్పినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి ఏం చెప్తాడంటే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయమని చెప్తాడు. ఎర్ర సముద్రానికి నీ కర్రలు చూపించు, ఇట్ విల్ స్ప్లిట్ ఇన్ టూ అండ్ దెన్ డ్రై ల్యాండ్ మీద మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి దేవుడు చెప్తాడు. ఆ స్టెప్ తీసుకోవడానికి మోషేకి కూడా విశ్వాసం కావాలి. మోషేకి ఆ ధైర్యం రావాలి కదా, నిజమైన దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను, ఆయన ఈ కార్యం చేయగలడు అనే మోషేకి ఆ విశ్వాసం కావాలి. విశ్వాసంతో మోషే వెళ్ళి ఆ కార్యాన్ని చేశాడు. మోషే తరపున దేవుడుండి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేర్చి ఆరిన నేలన ఐగుప్తులో నుంచి వచ్చిన ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించిన దేవుడు. ఆ ఆరిన నేలన మరి ఐగుప్తు వాళ్ళు కూడా వచ్చింటారు, కానీ ఐగుప్తు వాళ్ళు ముందుకు రాలేకపోయారు, పట్టుకోలేకపోయారు. దానికి కారణం ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా దేవుడే కార్యం చేశాడు. ఏంటి ఆ కార్యము? ఐగుప్తు వాళ్ళ రథాలని ఆపేసి ముందుకు రాకుండా ఆపేశాడు. దాని తర్వాత క్రాస్ చేసిన వెంటనే ఐగుప్తు మళ్ళీ మోషేని ఆ వాటర్ని క్లోజ్ చేసేసేమంటాడు. క్లోజ్ చేసిన తర్వాత అందరూ కొట్టుకుపోతారు. ఎన్ని రథాలు? ఆల్మోస్ట్ మోర్ దెన్ 600 చారియట్స్, మోర్ దెన్ 600 రథాలు అందులో కొట్టుకుపోతాయి. అంటే దేవుడు మన ఎదుట చూపిస్తున్న ఎంతో పెద్ద పెద్ద విషయాలైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు కార్యం జరిగిస్తాడు. దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో దేవుడు ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. ఏ ప్లానింగ్ లేకుండా దేవుడు అయితే ముందుకు నడిపించలేడు కదా, ఏ ప్లానింగ్ లేకుండా దేవుడు ఆ జనాంగాన్ని అంత దూరం తీసుకురాలేడు కదా, ఆ బయటికి తీసుకొచ్చేసాడు. ఎన్నో కార్యాలు వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. రెడ్ బ్లడ్, మరి వాళ్ళు స్విమ్మింగ్ పూల్స్ లోకి వెళ్ళడం కావచ్చు, ఇంకా చాలా చాలా కార్యాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అయినా కూడా వాళ్ళు నమ్మకుండా ఎంత దూరం వచ్చారు. వచ్చిన తర్వాత మోషే చేసిన కార్యాలను చూసి నమ్మి ఆరిన నేలన ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు జనాంగం బయటపడడానికి దేవుడు కార్యం చేశాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆరిన నేలన దేవుడు నడిపించాడు. అప్పటికప్పుడు సీని స్ప్లిట్ చేసి ఏ మాత్రం తడి లేకుండా, ఏదో చిన్న జస్ట్ ఒక స్ప్లిట్ చేసి ఒక లైన్లో నడిపించుకుంటూ వెళ్ళడం కాదండి, ఇట్స్ అ హ్యూజ్ స్ప్లిట్. దాని తర్వాత ఐగుప్తు ప్రజల నోట్లో నుంచి దేవుని గొప్పతనాన్ని దేవుడు చూపించాడు. అది కూడా ఒకసారి చూసేసి ముందుకెళ్ళిపోదామండి. నిర్గమకాండం అదే అధ్యాయము 14:23 and 24 ఒకసారి చదవండి. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచిరి. ఇక్కడ నుంచి దేవుడు ఆ ఐగుప్తీయులని భయపెట్టారు. దేవుడు చేసిన కార్యం బట్టి, దాన్ని బట్టి వాళ్ళే ఒప్పుకుంటున్నారు దేవుడు చేసిన కార్యం ఇది, దేవుడు వారి తరపున పోరాటం చేస్తున్నారు. ఐగుప్తు జనాంగం, అన్నిలైన ఐగుప్తు జనాంగమే ఒప్పుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దానియేలు సింహపు బోన్లోకి వెళ్ళినప్పుడు, దానియేలు సింహపు బోన్లోకి ఆ రాజు పడేసినప్పుడు, కింగ్స్ ఆర్డర్ బేస్ చేసుకుని దానియేలుని సింహపు బోన్లో పడేసినప్పుడు దానియేలు భయపడ్డా? భయపడలేదండి. సింహాలు ఉన్నాయి. సింహాలు నోళ్ళని దేవుడు దూతలు పంపించి ఆ నోళ్ళను మోయించాడు. అంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. నెక్స్ట్ డే లేచి పరుగున ఆ డెన్ దగ్గరకు వచ్చి చూస్తే, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని దానిని క్వశ్చన్ చేస్తాడు కింగ్. ఎందుకంటే నమ్మకం లేదు కాబట్టి. తీరా చూస్తే ఆయన ఇంకా బ్రతికే ఉంటాడు.
అక్కడున్న లయన్స్ ఇంకా ఆయన వైపు చూస్తూ అలాగే ఉంటాయి, ఏమీ చేయకుండా. వాటి నోళ్ళని దేవుడు మూయించాడు. లయన్స్ ఆర్ నాట్, వాటికి ఆకలి లేకుండా లేదు, వాటికి ఏమంటారు అటాక్ చేసే పవర్ లేకుండా లేదు, అవన్నీ ఉన్నాయి. కానీ దేవుడు వాటిని అన్నిటిలో నుంచి కూడా గొప్ప కార్యాన్ని దేవుడు దానియేలు జీవితంలో చేశాడు. అలాగే షడ్రక్ మెషక్ అబెద్నెగో జీవితంలో కావచ్చు, వారిని అగ్నిగుండంలో పడేసినప్పుడు చిన్న విషయమే, దేవుడిని ప్రేయర్ చేయము, మీరు చెప్పిన వాళ్ళని నేను ప్రార్థించము, మేము నిజమైన దేవుడిని మాత్రమే ప్రార్థిస్తామన్న మాటకి తీసుకెళ్లి వాళ్ళని అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేసినప్పుడు నెబుకద్నెజర్ బయట నుంచి చూస్తున్నప్పుడు ఎంతమంది కనిపిస్తున్నారు? 4 కనిపిస్తున్నారు. 4 పడేసింది షడ్రకు మెషక్ అబెద్నెగోలు 3 మాత్రమే, కానీ బయట నుంచి చూస్తే 4 కనిపిస్తున్నారు. ఎవరు నడిచారు? దేవుడు నడిచాడు. దేవుడు వారితో ఉండి దేవుడు వారిని నడిపించాడు. అలాంటి ఎన్నో విషయాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. మన జీవితంలోకి కొత్త బాధలు, కొత్త ఇబ్బందులు, మరి లేకపోతే ఒక హెల్త్ ఇష్యూతో కావచ్చు, ఒక జాబ్ లేని ఇష్యూతో కావచ్చు, ఇంకొకటి ఎన్నో రకాలుగా వస్తూనే ఉంటాయి. కానీ మనతో పాటుగా దేవుడు నడిచి, మనతో పాటుగా దేవుని దూతలను ఉంచి మనకి ఎటువంటి అపాయము కలగకుండా దేవుడు ముందుకు నడిపిస్తాడని ఈ సాక్ష్యాలన్నిటి ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అలాగే యెహోషువ జీవితంలో ఎరికో గోడ లాంటి పెద్ద ఇబ్బంది వచ్చింది. ఎరికో గోడలు ఎంతో పెద్దవి, ఎంతో మెజర్మెంట్స్ నాకు క్లియర్గా తెలియదు కానీ బట్ ఎంతో పెద్ద గోడలు. వాటిని దేవుడు ఏ యుద్ధం చేయకుండా, ఏ టూల్స్ యూజ్ చేయకుండా, జస్ట్ విత్ ద ప్రైజ్ 7 days ప్రైజ్తో, ఒక షౌట్తో ఎరికో గోడల్ని కూల్చేశాడు దేవుడు. దానికి కూడా కారణము దేవుని యందు విశ్వాసం ఉంచిన యెహోషువ దేవుడు చెప్పిన విధంగా ముందుకు సాగాడు. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఎంత విశ్వాసంతో ఉండాలో, ఎంత నమ్మకంతో దేవుని ఎదుట ఉండాలో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి చూపిస్తాయి, ఆ సాక్ష్యాలు మనకి చూపిస్తున్నాయి. అలాగే ఇంకొకటి, జీసస్ యేసయ్య జీవితంలో జరిగిన ఒక చిన్న విషయం కూడా మనము మాట్లాడుకొని ముందుకు వెళ్ళిపోదామండి. అదే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. ఎన్ని సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతుంది? 12 సంవత్సరాలుగా. ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యతో ప్రార్థన చేయించుకున్న తర్వాత, లేకపోతే యేసయ్యని తాకిన తర్వాత కార్యం జరగలేదండి. తన విశ్వాసం ఎలాంటిదంటే, నేను జస్ట్ దేవుని దగ్గరికి వెళ్తే చాలు, ఆయన చెంగుని తాకి, ఆయన పై చెంగుని తాకి తనకి స్వస్థత వచ్చింది. దాని తర్వాత యేసయ్య అంటాడు, ఎవరు నన్ను తాకింది? నాలో నుంచి ఒక పవర్ వెళ్ళింది, ఎవరు నన్ను తాకిందని నన్ను అడిగినప్పుడు ఆ స్త్రీ ముందుకు వచ్చినప్పుడు ఆ స్త్రీ, నీ నమ్మకమే నేను కాపాడిందని దేవుడు చెప్తాడు. తన నమ్మకంతో తను 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ ప్రాబ్లం నుంచి విముక్తి చెందుతుంది. వితౌట్ ఈవెన్ ప్రేయింగ్, ఒక విశ్వాసముతో దేవుని ఆ చెంగును పట్టుకొని టచ్ చేసి దేవుని యొద్ద నుంచి స్వస్థతను అందుకుంటుంది. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఆయన చేసిన కార్యాలు, ఆయన చూపించిన అంత గొప్పటి కార్యాలు దేవుని మనం చూస్తానే ఉంటున్నాము. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. అలాగే పేతురు విషయం ఒకటి మాట్లాడుకుందాం. పేతురు వాటర్ మీద నడుస్తున్నప్పుడు, జీసస్ వాటర్ మీద నడుస్తున్నప్పుడు పేతురు, నేను కూడా నడవాలి, నీతో పాటు నేను కూడా వాటర్ మీద నడవాలి అని ఆశపడతాడు. అప్పుడు పేతురు, యేసయ్య నువ్వు ముందుకు వచ్చేసేయి అని అడుగుతాడు అనమాట. యేసయ్య నువ్వు ముందుకు వచ్చేసేయి అని అడిగినప్పుడు పేతురు ఇమ్మీడియట్గా అడుగేసేస్తాడు బయటికి. ఎక్కడి నుంచి? పడవలో నుంచి నీటిలోకి అడుగేసేస్తాడు. నాకు మా చిన్న పాప ఈ కౌంటర్ టాప్స్ మీద అలాగే నుంచోబెడితే తనని ఒక్కోసారి అడుగుతూ ఉంటాను అనమాట. కౌంటర్ టాప్ మీద నుంచోబెట్టేసి నేను ఎదురుగానే ఉంటే వచ్చేసేయని అన్నప్పుడు ఇమ్మీడియట్గా వేసేస్తుంది అడుగు. కింద పడుతుందని తనకి తెలుసో తెలియదో నాకు తెలియదు, బట్ వేసేస్తుంది అడుగు. తన ధైర్యం ఏంటి? నేనున్నాను, మై డాడ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, మై డాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని చెప్పే ధైర్యంతో తను అడిగేసేసింది. అది కాకుండా లేదు, నా మీద ఆధారపడకుండా ఉండుంటే తను కింద పడిపోయి ఉండేదేమో కదా. అలాగే పేతురు యేసయ్య మీద ఆధారపడి యేసయ్యని చూస్తూ ముందుకు నడిచినప్పుడు ఆయనకి ఎటువంటి ప్రాబ్లం రాలేదండి. ఆయన అడిగేసేసిన తర్వాత మళ్ళీ నడవడానికి ప్రయత్నించాడు, నడిచాడు. దాని తర్వాత ఒక చిన్న గాలి వచ్చి ఆయన ఒక చిన్న డౌట్ తోటి నీటి వైపు చూసిన వెంటనే మునిగిపోతుంటాడు అనమాట.
అప్పుడు అప్పుడేసే ఏమంటాడు, అవిశ్వాసం ఎందుకు చూపిస్తున్నావు, విశ్వాసంగా నా ఎదుట చూడకుండా అని. అలాంటి విశ్వాసం మన జీవితంలో చూపిస్తున్న టైంలో సాతాను ఏదో ఒకటి మన ఎదురుగా కనిపించేస్తుంది, ఎదురుగా ఒకటి చూపిస్తుంది అనమాట, ఒక ప్రాబ్లమ్ని చూపిస్తుంది. ఆ ప్రాబ్లం వైపు మనము ఒక్కసారి తిరిగి దేవుని వైపు కాకుండా ఆ ప్రాబ్లంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి దేవుని మీద ఆధారపడకుండా ఆ ప్రాబ్లంని చూసుకుంటూ లోకం మీద ఎక్కువ ఆధారపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ లోకం మీద ఆధారపడినప్పుడు మీ ఇష్యూకి సొల్యూషన్ డిలే అయిపోతుంది. దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి దేవుడు సొల్యూషన్ ఇస్తాడు, బట్ ఇట్ మే బి డిలేడ్. మన విశ్వాసము, ఇంత గొప్ప దేవుడు, ఇంత నమ్మకం కలిగిన దేవుడు, ఇంత నమ్మకమైన దేవుడు, ఈ సృష్టిని సృజించిన, సకల చరాచర సృష్టిని సృజించి మన కోసం అందించి, మనల్ని సృజించి, మనలో ఇంత మెకానిజంని పెట్టి ఇంత విశ్వాన్ని మన ఎదురుగా చూపిస్తూ ఉన్నప్పుడు అది నమ్మకుండా లోకంలో పడిపోయి లోకం వైపుగా ఉన్న ప్రతి విషయాన్ని కూడా నమ్ముతూ వాటి వైపుకి వెళ్ళిపోతుంటే ఎలా? ఆ విశ్వాసాన్ని మనం కనపరచడము, ఆ విశ్వాసంలో మనం ముందుకు సాగడమే దేవుడు నాకు చెప్తున్నాడు. ఆ విశ్వాసంతో ప్రార్థన చేసిన ఒకే ఒక్క మాట అయినా సరే, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని. అలాగే విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోతుందా? విశ్వాసంతో పాటు క్రియలు కూడా కావాలి. విశ్వాసంతో పాటు క్రియలు ఉంటేనే దేవుడు మన గోడు మనం చెప్పుకునేది వింటాడని నేను నమ్ముతున్నాను. ఒకసారి జేమ్స్ యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14-24 వరకు చదువుకుందాం. నా సహోదరులారా 14 నుంచి కంటిన్యూ చేయండి. సారీ. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదిని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చాలండి. ఈ చదివిన వాక్యం అంతటిలో కూడా దేవుడు యాకోబు మనకు చెప్పేది ఒకటే, ఏంటి? విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు క్రియలు కూడా కావాలి. అది సింపుల్గా ఒక ఎగ్జాంపుల్లో కూడా చెప్పేశాడు. ఏమని? అబ్రహాము విశ్వాసం ఉంది, విశ్వాసానికి ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని కూడా అబ్రహాం అంటారు. అబ్రహాంకి విశ్వాసం ఉంది, కానీ ఆ అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళకపోయి ఉంటే, క్రియలు లేకుండా అంటే ఆ బలికి తీసుకెళ్ళకపోయి ఉంటే ఆయన నీతిమంతుడని తీర్పు వచ్చేది కాదు. ఆయన నీతిమంతుడని తీర్పు వచ్చేది కాదు. మరి ఆ విశ్వాసంతో పాటు కార్యాలు చేశాడు, ఆ విశ్వాసంతో పాటుగానే ముందుకు వెళ్ళి ఆయన బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. సో మనకి విశ్వాసంతో పాటు మనం చేసే క్రియల్ని బట్టి కూడా, విశ్వాసం ఉందని ఒకటే చెప్పడం కాదు, దేవుణ్ణి నమ్మడము, దాన్ని మన క్రియల్లో చూపించడం కూడా ఎంతో ఇంపార్టెంట్ అని చెప్తామని. అలాగే ఒక చిన్న
విషయం ఏంటంటే మస్టర్డ్ సీడ్ ఫెయిత్ అనేది కూడా మనకి తెలుసు. ఏంటి, ఆవగించేంత విశ్వాసం ఉంటే కూడా దేవుడు కార్యాలు చేస్తాడు అనేది ఒక చిన్న మిస్కన్సెప్షన్, మిస్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ టాపిక్లో కూడా. మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజ చాలా చిన్నది, చాలా చిన్నది, చాలా పెద్ద చెట్టుగా ఉంటుంది, చాలా పెద్ద చెట్టుగా మారుతుంది ఎదిగినప్పుడు. అలాంటి విశ్వాసాన్ని మనం కనపరచాలి అని దేవుడు మస్టర్డ్ సీడ్ ఎగ్జాంపుల్ ఆర్ ప్యారబుల్ని మనకి చూపిస్తూ ఉంటాడు. ఇట్స్ వెరీ స్మాల్, చాలా చిన్నది, అది చిన్నగా మొదలవుతుంది కానీ పెద్దగా మారుతుంది, పెద్దగా పెరుగుతుంది. మన విశ్వాసం కూడా అలాంటిదే. మన విశ్వాసము, మనము దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, నిజమైన దేవుడు యేసయ్యే, ఆయన ద్వారానే మనకి రక్షణ, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన ద్వారానే మనకి రక్షణ అని మనం తెలుసుకున్నాక మనం ఆ విశ్వాసాన్ని, ఒక లైన్ని మనము ఇంకా ఇంకా పెంచుకొని కంప్లీట్గా పూర్తిగా దేవుని మీద ఆధారపడే విధంగా మనం మారాలి. పూర్తిగా దేవుడి మీద ఆధారపడి మనం చేసే ప్రతి పనిలోనూ, మనం చేసే ప్రతి యాక్టివిటీలోనూ, మనకు వచ్చిన ప్రతి ప్రాబ్లంలోనూ, మనకు వచ్చిన ప్రతి గుడ్లోను బ్యాడ్లోను, ప్రతి విషయంలోనూ దేవునికి విశ్వాసం చూపించగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. విశ్వాసంతో అంటే నమ్మకంతో మనం దేవుడిని నమ్మినప్పుడు, ముందుకు వెళ్ళేటప్పుడు ఒక అవసరానికి దేవుణ్ణి నమ్మేసి మళ్ళీ తర్వాత ఇంకేదో లోకంలో ఏదో కనిపించినప్పుడు అటు వెళ్ళిపోయే దిశగా ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఉంటారు కూడా. అంటే ఏంటి, మన జీవితంలో ఒక కార్యం జరగాలని, దేవుడు దగ్గరకు వచ్చేసి ఎవరైనా చెప్పారు, ఓకే యేసయ్య దగ్గరికి వెళ్తే ఆర్ చర్చ్కి వెళ్తే కార్యం జరుగుతుందని దేవుడు తెలుసుకొని వెళ్ళి ప్రేయర్ చేసి కార్యం అయిపోయిన తర్వాత, అంటే మన జీవితంలో ఒక మంచి జరిగిపోయిన తర్వాత, ముందుకెళ్ళిన తర్వాత దేవుణ్ణి వదిలేయడం కరెక్టేనా? దాన్ని ఆ ఫెయిత్ని నిజంగా ఫెయిత్ అంటారా అనేది కూడా మనం ఒకసారి మంచిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు, మా పేరెంట్స్ దేవుణ్ణి తెలుసుకుంటున్న టైంలో మేము విన్నది ఏంటిది, మేము ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చాము. అనే కుటుంబంలో నుంచి దేవుణ్ణి తెలుసుకొని ఈరోజుకి మా పేరెంట్స్ ఫస్ట్ తెలుసుకున్నారు. కానీ మా పేరెంట్స్ దేవుడి దగ్గరికి రావడానికి మొదటి కారణం ఏంటి అంటే, మాకున్న అప్పటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంత స్ట్రాంగ్ కాదు అసలు. లిటరలీ దిస్ నథింగ్. మై డాడ్ యూస్ టు వర్క్. ఆయన పనిచేసేవాడు, మా పెద్దనాన్నతో కలిసి పనిచేసేవాడు. బట్ చేతికి ఏం వచ్చేది కాదు, ఎందుకంటే ఎక్కువ శాతం ఆయన పెద్దోడు అవడం వల్ల ఆయన దగ్గర ఎక్కువ మనీ మ్యాటర్స్ డీల్ చేయడము అలాంటి దానివల్ల మా డాడీ చేతిలో ఏమంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేది కాదు. ఆ టైంలో సపరేట్ అవ్వాల్సి వచ్చింది ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. బెటర్ లైఫ్ కోసము, బెటర్ లైఫ్ పిల్లలకి ఇవ్వడానికి, మాకు అందరికి ఇవ్వడానికి కోసం అని చెప్పేసి సపరేట్ అయిపోయిన తర్వాత వర్క్స్ కోసం, ఇంకా హీజ్ అ కార్పెంటర్ బై ద వే. సో వర్క్స్ కోసం అటు ఇటు వెతుకుతున్న టైంలో ఎవరో మా డాడీ వాళ్ళు మేమందరం కలిసి రెంట్కుంటున్న ఒక హౌస్లో ఉన్న ఓనర్స్ ఆర్ ఇంకొక హౌస్లో ఉన్న రెంటర్స్ అనుకుంటా వాళ్ళు ఇదిగోండి, మీరు దేవుడి దగ్గరకు వస్తే ఆర్ చర్చ్కి వస్తే మీకు కార్యం జరుగుద్ది, ఇదిగో మీ జీవితం మారుతుంది, మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అని చెప్పిన తర్వాత మా డాడీ ఫస్ట్ టైం చర్చ్కి వెళ్ళాడు. దాని తర్వాత మెల్లిగా మా మమ్మీ తర్వాత చర్చ్కి వెళ్ళింది. ఇది దేవుడు కార్యం చేస్తాడని నమ్మి చర్చ్కి వెళ్ళడం, దేవుడు కార్యం చేస్తాడని దేవుడి దగ్గరికి రావడం, దేవుడి దగ్గరికి వెళ్తే కార్యం జరుగుతుందని చెప్పి దగ్గరికి రావడం. వచ్చాము. దాని తర్వాత తెలుసుకుంది ఏంటంటే, దేవుడే నిజమైన దేవుడు, మనం ఆరాధించే ఆర్ చేసే ఐడల్ వర్షిప్ ఆర్ విగ్రహ ఆరాధన ఏదైతే ఉందో అది నిజం కాదు, అదంతా అని చెప్పి తెలుసుకొని ఇదే దిశగా దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపే ముందుకు సాగుతూ బ్యాప్టిజం తీసుకొని కంప్లీట్గా విగ్రహారాధనను వదిలేసి మన జీవితం అంతటిని దేవుని వైపుగానే ఉండడానికి మార్చుకున్నాం. ఇలా కాకుండా వచ్చేసి కార్యం జరిగింది, అన్ని రోజులు చేర్చుకొచ్చాం. దాని తర్వాత మొత్తం కావాల్సిన ప్రతిఫలం అంతా తీసేసుకొని బయటికి వెళ్ళిపోయి ఏదో లోకానుసారమైంది ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ చూపించేసామని చెప్పి దేవుని వదిలేస్తే అది కరెక్ట్ కాదు కదా. మనము దేవుని కంప్లీట్గా ఆధారపడి ఉంటేనే మన జీవితంలో ముందుకెళ్తాం. మనం దేవుని మీద కంప్లీట్ విశ్వాసం ఉంచితేనే ఆ రక్షణ,
మనము బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రం రక్షణ కాదు. దేవుని యందు విశ్వాసం కంప్లీట్గా ఉంచి మళ్ళీ లోకం వైపుకు వెళ్ళిపోకుండా, మళ్ళీ ఈ లోకం వైపుకి వెళ్ళి మళ్ళీ దేవుడు నిజమైన దేవుడు కాదని నమ్మడం ఇంకా ఇట్స్ అ వేస్ట్. ఇట్స్ నాట్ ఫెయిత్. అలాగే దేవుడు గొప్పవాడు. ఆయన మీద మనం విశ్వాసం చూపిస్తే ఆయన కూడా మన మీద నమ్మకంగా ఉంటాడు అనేదే కాకుండా, మనం విశ్వాసం చూపించకపోయినా కూడా దేవుడు మన మీద మంచి ఉద్దేశంతోనే ఉంటాడు. మన మీద ఆయన నమ్మకం చూపిస్తూ ఉంటాడు, ఎందుకంటే దేవుడు మంచివాడు కాబట్టి. ఈ విశ్వాసం మనము తెలుసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ మైండెడ్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. డబుల్ మైండెడ్గా ఉన్న వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు ఒక్కసారి చూద్దాము. యాకోబు పత్రిక 1:6-8 వరకు చదువుకుందామండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఆమేన్. చాలండి. విశ్వాసముతో అడగనప్పుడు, విశ్వాసముని సందేహించినప్పుడు, విశ్వాసంతో అడిగి కూడా మరి దాని మీద వెయిట్ చేయకుండా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు? ద్విమనస్కుడై ఉండును అని చెప్పి యాకోబుతో రాయిస్తున్నాడు. తన సమస్త మార్గంలో ఎందుకు కూడా అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమీ కూడా దొరకదు. అంటే ఆయన మనము ద్విమనస్కులుగా ఉంటే మనకేమీ దొరకదు. దేవుడు మన పట్ల కార్యాలు చేయలేడు. దేవుడు మన పట్ల చేసే కార్యాన్ని కూడా డిలే చేసేసే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఈ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం అంటే గ్రో అవ్వడం, విశ్వాసంలో ఇంకా బలంగా ఎదగడం ఎలా, విశ్వాసంలో ఇంకా బలపడడం ఎలా, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎలా, ఆ విశ్వాసంలో మనము దారి తప్పిపోకుండా ఉండడం ఎలా అనే అంశాన్ని ఆలోచిస్తే మనకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి. గట్టి దృఢ విశ్వాసం కావాలి. గట్టిగా దేవుణ్ణి నమ్మాలి. గట్టిగా యేసయ్యని నమ్ముతాం. గట్టిగా యేసయ్యని నమ్మినప్పుడు యేసయ్య మన జీవితంలో కార్యం చేస్తాడు అనేది నమ్మినప్పుడు మనకి దృఢమైన విశ్వాసం ఏర్పడుతుంది. అలాగే ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోగలం. అలాగే దేవుని వాక్యాన్ని మనము ప్రతి విషయానికి దేవుని వాక్యం వైపు చూస్తే, దేవుని వైపు తట్టి చూస్తే, దేవుని వాక్యంని చదువుతూ ఉండి ఆ వాక్యాన్ని గ్రహించి మనం మనసులో ఉంచుకుంటే కూడా మనం లోకం వైపు వెళ్ళిపోకుండా ఎన్నోసార్లు వెనుదిరిగి దేవుని వైపుకి నడవగలిగే అవకాశం ఉంది. అలాగే మనం చేసే కార్యాలు కావచ్చు, మనం చేసే కార్యాలతో కూడా విశ్వాసాన్ని మనం కనపరిచే అవకాశం ఉంది. అలాగే మనం చేసే ఎవాంజలిజం కావచ్చు, మనం చెప్పే సువార్త కావచ్చు, మనం చెప్పే సువార్తలో ఎంతో విశ్వాసము మనం కనపరచగలుగుతాం. మనం నమ్మకపోతే మనం ఎవరికైనా సరే ఎలా వెళ్ళి చెప్పగలుగుతాం? మనం గట్టిగా నమ్మగలిగితేనే ఇంకొకరికి వెళ్ళి దేవుడు నిజమైన దేవుడు అని గట్టిగా చెప్పగలుగుతాం. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చేసింది దేవుడే, ఈ కార్యం చేసింది దేవుడే అని గట్టిగా చెప్పగలుగుతాం. దాంతోపాటు సాక్ష్యాలని కూడా మనము విశ్వాసం పెంచుకోవడానికి, సాక్ష్యాలు కూడా మనము దేవునికి సమీపంగా వెళ్ళడానికి ఎన్నో రకాలుగా సాక్ష్యాలని కూడా మనము చూడొచ్చు. ఇప్పుడే సిస్టర్ షేర్ చేసుకున్న సాక్ష్యం కావచ్చు, ఆవిడ తన జీవితంలో చేసిన ఆ మేలు మనం తెలుసుకున్నాము. దేవుడి దగ్గర కార్యాలు ఉన్నాయి. దేవుడు కార్యాలు మన జీవితంలో చేయగలడు. బలమైన దేవుడు, నిర్మలమైన దేవుడు, మన కోసము ఆయన కార్యాలు చేస్తాడని మన యొక్క నమ్మకము, మన పట్ల కార్యాలు చేస్తాడని ఈ సాక్ష్యాల ద్వారా కూడా మనము తెలుసుకోగలము. దేవుడు ఎవరు అయినా సరే నమ్మితే, ఎవరైనా సరే విశ్వసిస్తే వారు గొప్ప కార్యాలని చూస్తారు, గొప్ప కార్యాలని చేస్తారని దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మన జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఎరికో గోడలు, ఎన్నో గొల్యాతులు మన జీవితంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కదాన్ని దేవుని మీద ఆనుకొని, దేవుని ప్రేమ మీద ఆనుకొని, దేవుడు చేస్తాడనే నమ్మకం, విశ్వాసంతో ముందుకు సాగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న జరిగిన స్టోరీని మనం ఒకసారి చూసి క్లోజింగ్ వైపుకి వెళ్దామండి. ఒక ఊరిలో, ఇండియాలో ఇది
జరిగి ఆల్మోస్ట్ ఒక 1950s అనుకుంటా అది జరిగింది. 1950sలో ఒక ఊరిలో బీహార్లో ఒక చిన్న సంఘటన, ఒక పెద్ద సంఘటన జరిగింది. నవీన్ బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఇది షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. అయితే అక్కడ ఒక ఆయన వాళ్ళ వైఫ్కి షీఈస్ ప్రెగ్నెంట్ అండ్ ఏదో ఇష్యూకి దే హ్యావ్ టు గో టు ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొక ఊరికి వెళ్ళాలి. ఆ ఊరు ఒక కొండకి అవతల పక్కన ఉంది. ఆ కొండకి అవతల పక్కకి వెళ్ళాలంటే కొండ చుట్టూగా వెళ్ళాలి. ఆ కొండ చాలా పెద్దది. ఈ చుట్టూగా వెళ్ళాలి అంటే 70 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అవతల పక్కన ఉన్న డాక్టర్ని రీచ్ అవ్వాలి. ఆయన ప్రయత్నించాడు, కానీ 70 కిలోమీటర్లు నడిచే లోపే వాళ్ళ వైఫ్ చనిపోయింది. వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. అసలు ఈ కొండే లేకుండా ఉండుంటే నేను టైంకి మా వైఫ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలిగేవాడిని కదా. కొండ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఆయన అనుకున్నాడు, ఈరోజు ఈ కొండ ద్వారా నా వైఫ్కి వచ్చిన ప్రాబ్లం రేపొద్దున ఎవరికైనా కూడా రావచ్చు. లెట్స్ స్టార్ట్ టేరింగ్ ద మౌంటైన్ అపార్ట్ అని అనుకొని దాన్ని తొలచడం అంటే కొట్టేయడం మొదలుపెట్టి ఫర్ 22 years ప్రతి ఒక్కరు కూడా పిచ్చోడువా ఏంటి కొండను పగలు కొట్టడానికి ఒక్కడివే ట్రై చేస్తున్నావు, పెద్ద వాళ్ళ కాదు, పెద్ద మెషినరీ కావాలి దానికి, అది ఇదని చెప్పి నిరుత్సాహపరచడానికి ఎంతో మంది ప్రయత్నించారు. అయినా కూడా ఆయన నిరుత్సాహపడకుండా 22 years కష్టపడి ఆ కొండని బ్రేక్ చేసి దాని గుండా ఒక దారి వేసి ఆ దారి గుండా ఎంతో మంది ట్రావెల్ చేసే విధంగా ఈవెన్ టుడే ఇట్ ఈస్ దేర్. ఆ 70 kilometers డిస్టెన్స్ని ట్రస్ట్ మీ 1 kilometerకి తగ్గించేశాడు అనమాట. It's all because he trusted that something will happen if I start digging. In fact, ఆయన దేవుని తెలుసుకున్నవాడే కాదు, he is just a non-believer. ఆయనకి అంత నమ్మకం ఉంటే నిజమైన దేవుణ్ణి, ఈ సృష్టిని సృజించిన దేవుణ్ణి, బలమైన దేవుణ్ణి, మనం ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్పవాడని మనకు తెలిసిన దేవుణ్ణి మనం ఇంకెంత విశ్వసించాలి, ఇంకెంత నమ్మాలి. ఆయన చేసిన కార్యాలు మనం చూస్తుండగా మనం బైబిల్ మొత్తం ఆయన చేసిన కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన చేసిన కార్యాలను ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకొని కూడా మనము విశ్వాసాన్ని చూపించకుండా చిన్న ప్రాబ్లం వస్తే, చిన్న తుఫాను మన జీవితంలో కనిపించేస్తే, చిన్న ఎదురు దెబ్బ మన జీవితంలో కనిపించేస్తే, దేవుడు మన పట్ల కార్యం చేయట్లేదు, దేవుడికి నేనంటే ఇష్టం లేదు, దేవుడిని దూషించేయడం కూడా మొదలు పెడతాము, దేవుణ్ణి అసహ్యించుకోవడం మొదలు పెడతాము, దేవుడి వైపుకు తిరగకుండా లోకంలో ఎక్కడో ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఇంకెవరో ఫ్రెండ్స్ దగ్గర దొరుకుతుంది, అటు ఇటు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ దేవుడికి ఒక్కసారన్నా ప్రార్థన చేసామా? చేయకుండా వెళ్ళిపోయి ఎక్కడో సొల్యూషన్ దొరుకుతానని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా దేవుడి వైపు చూస్తే, దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు చేసిన కార్యాలని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి నిరంతరము స్తుతులు చెల్లిస్తూ, నిరంతరము మన స్తుతుల సింహాసనం మీద ఆయనని ఆసీనులకమ్మని ఆయనని ఆరాధిస్తూ మనము ముందుకు సాగాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దిగించిన గాక. మనందరూ లేచి నిలబడినట్లయితే ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, నీవు గొప్ప దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవు, నీవు సర్వాధికారివి, సృష్టికర్తవు, ఆలోచన మాకు రేపించావు మరి ప్రభా. ఎన్నో విషయాల్లో ఎన్నో గొప్ప కార్యాలను నీవు మా పట్ల చేసావు, చూపించావు తండ్రి, సాక్ష్యాలను చూపించావయ్యా. అయినా కూడా మరి ప్రభా నేను మీ దిశగా కాకుండా లోకం వైపు తిరిగిపోతున్నామయ్యా, లోకం వైపు నడుస్తున్నాం. మరి ప్రభా మా విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా మరి ప్రభా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చూపించిన ప్రేమ గొప్పది తండ్రి. మరి ప్రభా నువ్వు మా కోసము రక్తము కార్చి ఈ మానవుడు మాత్రంగా వచ్చి మరి ప్రభా రక్తము కార్చి ప్రాణం పెట్టి మా పాపములను కడిగేవయ్యా. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా మరి ప్రభా మీ విశ్వాసంలో, నీ ఎట్లుందో నమ్మకంలో మరి ప్రభా ఇంకా బలపడేటకు సహాయం దయచేయమని, ఇంకా నమ్మకంలో బలపడేటకు సహాయం దయచేయమని మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ
మరి ప్రభా ఈ చదవబడిన వాక్య భాగంలో అన్నింటిలోనూ మరి ప్రభా మీరు చూపించిన ప్రతి వచనంలోనూ మరి ప్రభా మేము విశ్వాసాన్ని వెతుకునేలాగిన, మీరు చూపించిన ప్రతి కార్యంలోనూ మరి ప్రభా మేము తెలుసుకోనిలాగిన, మరి ప్రభా మీరు వాగ్దానం చేసి నిలబెట్టుకునే దేవుడు వేయించున్నావు. వాగ్దానం చేసి వదిలేసే దేవుడు కాదు, మమ్మల్ని విడనాడని గొప్ప దేవుడు నీవు వేయించున్నావు తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటి మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.